శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమీక్షలు స్వాగతం. మీ పేర్లు మొదటి విషయం సీతో ప్రారంభమైతే 2024 సంవత్సరం జూలై నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు మీ అందరికీ తెలుసు, జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచి పేరు సీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి. చంద్రమౌళి, చందన ఇలా మీ పేరు ఏదైనా ఉందంటే ప్రశ్న విధానంలో చెప్తున్నాను, గమనించండి. మీకు ముఖ్యమైన 3 సూచనలు. ఎవరైనా జాతకం ఉన్నవాళ్ళు జాతక పరిశీలన కోసం నాకు స్క్రీన్లో ఉండే నెంబర్కి నాకు కాంటాక్ట్ చేయవచ్చు. ఫోన్ ద్వారా జాతకం చెప్పుకోవచ్చు, తెలుసుకోవచ్చు. జాతకం లేని వాళ్ళకి టారో రీడింగ్ ద్వారా జాతకం తెలుసుకోవడం కోసం మీరు పర్సనల్గా వస్తే మంచిది. పర్సనల్గా ఎదురుగా కూర్చొని టారో రీడింగ్ చేస్తే ప్రిడిక్షన్ యాక్యురసీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎవరికి కావాలంటే కూడా నన్ను సంప్రదించవచ్చు. అలాగే మరొక 2 సూచనలు ఏమిటంటే, ప్రతి నెల నక్షత్ర నవగ్రహ హోమాలు సామూహికంగా జరుగుతున్నాయి. 1వ తారీఖు తర్వాత 15వ తారీఖు తర్వాత వాటి వివరాన్ని వీడియో లోపల అందజేస్తున్నాను ఎప్పటికప్పుడు. సామూహికంగా జరుగుతాయని కూడా అందులో పాల్గొని అందరూ గోత్రనామాలతో జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా దాంట్లో పాల్గొనవచ్చు. చివరి సూచన ఏమిటంటే, ఈ నెల 6వ తారీఖు నుంచి 15 దాకా వారాహి నవరాత్రులు ఉన్నాయి. అతి శక్తివంతమైన రోజులు. వారిని ఆరాధన చేయండి. వీడియోలు అప్లోడ్ చేశాను, ఇంకా అప్లోడ్ చేస్తాను వీడియోలు నవరాత్రులు వచ్చేదాకా. తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించి వివరాలను కూడా మీకు అందజేస్తున్నాం. వారాహి వివరాలని కూడా అమ్మవారు ఆరాధన చేసి అమ్మ అనుగ్రహం పొందండి. ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం. 6 ఆఫ్ కప్స్ ఇంకోటి తీసుకుందాం. 6 ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీసుకుందాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్. తొందరపడద్దు, ఏదో చేయాలని ఆలోచించద్దు, సహనంతో ఉండండి. షార్ట్ కట్ వెతకద్దు, రానిది రాదు, దానికోసం మనం వెంబర్లాడడం అనవసరం. ఉన్నదాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచనలు. సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. కష్టపడాలి, పని చెయ్యాలి, తప్ప షార్ట్ కట్ ఉండదు. ఫేక్ ఎక్స్పీరియన్స్తో ఉద్యోగం సంపాదించడం, లంచాలు ఇచ్చి లోన్ తెచ్చుకోవడం, ఇలాంటి పనులు చేయడం వల్ల ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల సహనంతో ఉండండి, సిస్టమేటిక్గా ఉండండి. ఎవరిని మిస్గైడ్ చేస్తున్నా కానీ, ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది, నువ్వు చేసేయి అని చెప్పినా కానీ చేయవద్దు. అలాగా మొదటి వారం అంతా కూడా కొంత మిస్గైడెన్స్లోకి వెళ్తూ ఉంటారు. 2వ వారం నుంచి బాగుంటుంది. మొదటి వారం మాత్రం మిస్గైడెన్స్లోకి వెళ్తూ ఉంటారు. 2వ వారం అంతా పర్వాలేదు, సెట్ అవుతుంది. అందువల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఉండవు. తొందరగా పెరిగిపోవాలని షార్ట్ కట్లు వెతకద్దు. అతిగా ఆధారపడద్దు ఎవరి మీద. మీరు చేతనైంది, మీరు చేయగలిగింది మీరు చేసుకోండి. మీరు చేయలేని మీరు ఎలాగూ చేయలేరు, వదిలేసేయండి దాన్ని. ఇది ఆలోచించుకోండి. అలాగా మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఎంపరర్, ప్రజెంట్ 8 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 5 ఆఫ్ కప్స్. మీ శనిగ్రహ ప్రభావం, రాహుగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటాయి. మీ గతంలో కొన్ని విషయాల్లో అన్నీ ఉండి ఏమీ జీవితాన్ని ఎంజాయ్ చేయలేక, అనుకున్న పనులు సక్సెస్ సరిగ్గా రాక, గౌరవం కాపాడడం కోసం కొంత ఎక్కువ శ్రమపడి ఇలాంటి ఇబ్బందులు గతం. ప్రజెంట్, ఫ్యూచర్లో కూడా శనిగ్రహ ప్రభావం మీ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. నిరాశ, నిస్పృహ, ఏదోటి చెయ్యాలి, ఎలా చేయాలో అర్థం కాదు, అయోమయం, చికాకు. మనం ఏం చేస్తుంది రైటా రాంగా మనకు అర్థం కాని పరిస్థితి. ఈ రకంగా కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు. మీకు ఏదైనా పర్సనల్ జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒకసారి జాతకం చూపించుకొని ఏమైనా పరిహారాలు చేయించుకోండి. ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధన చేయండి. తైలాభిషేకాలు చేయడం కానీ, శని ప్రదక్షిణాలు చేయడం కానీ చేయండి. ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేయండి. పరిహారాలు చివరిలో వస్తాయి, కానీ ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకుంటే బాగుంటుంది మీకు. ఇంకా కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు. సామాజికంగా 7 ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా సపోర్ట్ ఉంటుంది, అందరూ బాగానే ఉంటారు, పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. సామాజికంగా వచ్చేసరికి ఊహించిన చిక్కులు, ఊహించిన ఒత్తిడులు ఎదుర్కొంటూ ఉంటారు. కొత్త సమస్యలు, చిక్కులు, అది ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, స్నేహితుల నుంచి, ఎవరి నుంచే కానివ్వండి, కొంత చికాకులు ఉంటాయి. ఎప్పుడో అయిపోయిన పని, ఆగిపోయిన పని గురించి ఇప్పుడు మళ్ళీ ప్రెషరు, అప్పుడెప్పుడో ఎలా అన్నావు, ఎందుకు అన్నావు నువ్వు అని ఈ అనవసరమైన డిస్కషన్స్ అన్నీ ఉంటాయి. కొంచెం మౌనం వహించండి, కామ్గా వెళ్ళిపోతూ ఉండండి. అలాగా ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది? టవర్. ఈ కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ పెంటికల్స్. చేంజ్ ఆఫ్ జాబ్ ఏమో ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తూ ఉంటే 1-2 సార్లు ఆలోచించండి. సపోజ్ మీ వేరే జాబ్ ఆఫర్ వచ్చింది, జాయిన్ అయిపోతామని పాత రిజైన్ చేశారు. కానీ పాత కంపెనీ వాళ్ళు కొత్త శాలరీ ఇస్తాము, ఆగిపోమంటే ఆగిపోండి. వెళ్ళిపోతాను మూర్ఖత్వంగా వెళ్ళిపోవద్దు. అందువల్ల జాబ్ చేంజ్ ఏమైనా ట్రై చేస్తున్నట్లయితే కొంచెం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? ఎస్ ఆఫ్ సోర్ట్స్. ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, బాగానే ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? లవర్స్. మీ పార్ట్నర్స్ ఎవరిని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.
వాళ్ళు వేరే యాక్టివిటీ 2-3 యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ మీతో స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి కొంచెం ఎక్కువ షేర్ ఎక్స్పెక్ట్ చేసి లేదా సడన్గా మేము వెళ్ళిపోతామని లేదా సడన్గా మిమ్మల్ని వెళ్ళిపోమని ఈ రకంగా కొంతమంది థ్రెటనింగ్ చేసే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? ఫూల్. ఊహించిన ఖర్చులు ఊహించిన ఇన్వెస్ట్మెంట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా 1-2 సార్లు ఆలోచించి సలహా తీసుకు చేయండి, తొందరపడద్దు. షేర్ మార్కెట్లో వాటిలో డబ్బులు పెట్టడం కానీ రియల్ ఎస్టేట్ డబ్బులు ఖర్చు పెట్టడం ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయంటే 1-2 సార్లు ఆలోచించి చేయండి, తొందరపడద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? వరల్డ్ ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు, బాగుంటుంది. ఇందులో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ పెంటికల్స్. ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తారు. అందులో మీకు మొట్టమొదటి చెప్పిన షార్ట్ కట్లు వెతకద్దు అని జాగ్రత్తగా చూసుకోండి. స్థిరమైన వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రయత్నం చేయండి. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఎస్ ఆఫ్ వ్యాండ్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మగవారికి ఎటువంటి ఇబ్బందులు చికాకులు ఏముండవు, బాగుంటుంది. మీరు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఇబ్బందులు ఏముండవు, బాగానే ఉంటుంది. మగవారికి ఎటువంటి సమస్యలు ఏమీ లేవు. గౌరవ మర్యాదలు లోటు ఉండదు, ఉద్యోగాలన్నీ బాగానే ఉంటాయి. ఆడవారికి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్యం కానీ లేదంటే ఇంట్లో పని ఒత్తిడి, పని భారం. ఉద్యోగం చేసే ఆడవాళ్ళైతే ఉద్యోగం ఇల్లు రెండు మెయింటైన్ చేయలేక ఈ రకంగా కొంత ఒత్తిడి చికాకు గురవుతారు. మీరు చిన్న మాటలన్నా కానీ చాలా పెద్దదిగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. నవ్వుతో మాట్లాడంటారు, వర్క్ ప్రెషర్లో ఉంటారు. ఎలా నవ్వుతారు, ఎలా మాట్లాడతారు? అందువల్ల మీరు చిన్న సంఘటన కూడా ఎదురు వాళ్ళు పెద్దగా చేసేసి మిమ్మల్ని విలన్గా చూపించే ప్రయత్నం చేస్తారు. అందువల్ల సౌమ్యంగా ఉండండి, ఏది మనసులో పెట్టుకోవద్దు, ప్రశాంతంగా కాలం సాగించే ప్రయత్నం చేయండి. వైవాహిక జీవితంలో కూడా ఒత్తిడులు ఉంటాయి. ఇది కూడా ఆడవారికి కనబడుతోంది. ఆర్థికమైన ఒత్తిడి, పని భారం పెరిగిపోతుంది, శ్రమ పెరిగిపోతుంది. మగవారికి కూడా ఉంటుంది, కంపారిటివ్లీ ఆడవాళ్ళకి కొంత ఎక్కువగా ఉంటుంది. సంతానపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, బాగానే ఉంది. ఎటువంటి చిక్కులు ఏమి ఉండవు. విద్యార్థి పిల్లలు కూడా బాగుంటుంది. పెళ్లి కాని అమ్మాయిలు ఎవరంటే పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అనుకూలమైన కాలమే. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా అన్ని ఆర్థికంగా స్కాలర్షిప్లు రావడం కానీ ఇలాంటివన్నీ ఉంటే బాగుంటుంది. మొదటి వారం ఎలా ఉంటుంది? హీరోఫాంట్. రెండో వారం ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్. మూడో వారం ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. నాలుగో వారం ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్. మూడో వారం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఊహించిన చికాకులు, ఊహించిన సంఘటనలు. ఈ ఆడవారి చెప్పాను కదా చికాకులు ఉంటాయని చెప్పి, ఇవన్నీ కూడా సామాజికమైన చికాకులు కానీ ఇవన్నీ కూడా మూడో వారం అన్ని రకాలుగా అందరూ ఇబ్బందులు పడే అవకాశం, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంకెక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు మూడో వారం. మిగతా నెలంతా బాగుంటుంది. మొదటి వారం గౌరవం వస్తుంది, మర్యాద పొందుతారు. రెండో వారం సుఖవంతమైన జీవితం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నాలుగో వారం ఫ్యామిలీతో హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, అనుకూలంగా ఉంటుంది అన్ని రకాలుగా. మూడో వారం మాత్రం అందరికీ కూడా కొంచెం చికాకులు ఉంటాయి, కొంచెం సహనంతో సమస్యలు ఎదుర్కోవాలి. పరిహారం ఏం చేయాలి? హెర్మిట్. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్వాహ. దత్తాత్రేయ మంత్రం జపం చేసుకుని దత్త కవచం పారాయణ చేయండి. ఈ వారాహి నవరాత్రులు ఉన్నాయి, వారాహి అమ్మవారిని ఆరాధన చేయండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.